ఎలన్ మస్క్ ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. అంతరిక్షాన్ని సైతం ఒంటి చేత్తో ఏలేస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు చేశాడు. టెక్నాలజీ అతనికి కొట్టిన పిండి. ఎన్నో అసాధ్యాలను సుసాధ్యాలుగా మార్చాడు. మరోవైపు ట్రంప్ గెలవడంలో కూడా కీలక పాత్ర పోషించాడు. ఇలా లేటెస్ట్గా 9 నెలలు అంతరిక్షంలో చిక్కుకుపోయిన వ్యోమగాములను సేఫ్గా భూమి మీదకు తీసుకొచ్చి సాటి లేదనిపించుకున్నాడు. దీంతో ప్రపంచమంతా మస్క్ మామ మజాకా అంటోంది. ఎలన్ మస్క్ అంటే ఎక్స్కి బాస్, స్పేస్ ఎక్స్కి అధినేత, టెస్లాకు ఓనర్, స్టార్ లింక్ అధిపతి. ఇదంతా నిన్నటి మాట. క్రూ 10 మిషన్ సక్సెస్తో నాసాకు మించిన ఖ్యాతి సాధించాడు మస్క్. 2024 జూన్లో ఆస్ట్రోనాట్స్ సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్, నిక్ హెగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్ మిషన్ క్రూ 9 ప్రాజెక్టులో భాగంగా బోయింగ్ స్టార్ లైనర్ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. నాసా షెడ్యూల్ ప్రకారం స్పేస్లో వీరి పర్యటన వారం రోజులు మాత్రమే. కానీ వీరు వెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిక్ హెగ్, అలెగ్జాండర్ తిరిగి భూమిపైకి రాగా సునీత, బుచ్ విల్మోర్ అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. వీరిని తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు నాసా పలుమార్లు ప్రయత్నించినా అవి సక్సెస్ కాలేదు. దీంతో సునీత, బుచ్ విల్మోర్ 9 నెలల పాటు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. ఈ క్రమంలో రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన ట్రంప్ స్పేస్లో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్ సునీత, విల్మోర్లను భూమిపైకి తీసుకురావడానికి మస్క్ సహాయం కోరారు. దీంతో రంగంలోకి దిగిన మస్క్ స్పేస్ ఎక్స్ మిషన్తో వారిని భూమి మీదకి క్షేమంగా రప్పించారు. ట్రంప్ గెలుపు కోసం ఆయన కంటే మస్క్ ఎక్కువగా శ్రమించారు. తనకున్న ఫాలోయింగ్తో పాపులర్ క్యాంపెయినింగ్ రన్ చేశారు. ప్రజల్లో ట్రంప్ పైన ఉన్న వ్యతిరేకతను సైతం పాజిటివ్గా మారేలాగా ప్లాన్ చేశారు. దీంతో రిపబ్లికన్ పార్టీ విక్టరీలో మస్క్కే క్రెడిట్ ఇచ్చారు ట్రంప్. మస్క్ అనుకుంటే అయిపోద్ది అంటూ ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో మస్క్ పాలిటిక్స్లోనూ స్టార్ అయిపోయారు. అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఏర్పాటైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీలో కీలక పాత్ర పోషిస్తున్నారు మస్క్. ప్రభుత్వ వ్యవస్థల్లో సమూల మార్పులు, శాఖల్లో వృధా ఖర్చులు తగ్గించే లక్ష్యంలో పనిచేస్తున్నారు. కారులో రోడ్డు మీద ప్రయాణించినంత ఈజీగా స్పేస్ క్రాఫ్ట్ లో అంతరిక్షానికి వెళ్లేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు మస్క్. గతంలో అంతరిక్ష సంస్థలు ఎప్పుడు రాకెట్లను తిరిగి ఉపయోగించాలనే ఆలోచన చేయలేదు. అయితే ఎలన్ మస్క్ కొత్తగా ఆలోచించారు. రాకెట్లను తిరిగి ఉపయోగించే టెక్నాలజీని తీసుకొచ్చారు. తన ప్రయోగం ద్వారా రాకెట్ నుంచి విడిపోయిన 71 మీటర్ల బూస్టర్ 30 నిమిషాల తర్వాత ప్రయోగించిన చోటికే వచ్చి సేఫ్గా ల్యాండ్ అయింది. స్పేస్ ఎక్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక తన న్యూరాల్ లింక్ సంస్థ ద్వారా మెదడుకు ఆపరేట్ చేసే చిప్ పైన కూడా పరిశోధనలు చేస్తున్నారు మస్క్. భవిష్యత్తులో మానవులకు ఏ రంగాల్లో ఎక్కువ అవసరం ఉంటుందో ముందే గుర్తించి ఆయా రంగాల్లో దూసుకుపోతున్నారు. ఎలన్ మస్క్ ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎంతో వేగంగా అమలు చేస్తారు. అదే ఆయన సక్సెస్ సీక్రెట్. అందులో లేటెస్ట్ సెల్ ఫోన్ కొన్నంత ఈజీగా కేవలం ఒక్క ట్వీట్ పెట్టి $44 బిలియన్ ఖర్చు పెట్టి ట్విట్టర్ కొనేశారు మస్క్. గతంలో కూడా ఎలన్ మస్క్ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో కొన్ని విజయాలను అందిస్తే మరికొన్ని ఓటములను మిగిల్చాయి. మనకు మస్క్ అనగానే టెస్లా గుర్తుకొస్తుంది. ఈ కంపెనీ కొన్నేళ్ల కిందట దివాలా అంచులకు చేరింది. ఇలా ఎలన్ మస్క్ సంగతి అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఎలన్ మస్క్ కుంగిపోలేదు. పడిపోయిన చోటే మళ్ళీ లేచారు. విజయాల బాటలో పయనించారు. దీంతో అంతా మస్క్కి బ్రహ్మరథం పడుతున్నారు.